రవి గారు ఫస్ట్ అసలు కులగణన కేబినెట్ నిర్ణయం ఒకటి చేసింది కదా. అవును. ఈ సడన్ నిర్ణయం, ఈ యూటర్న్ సంబంధించిన అంశం మాట్లాడుకుంటూ కులగణన హిస్టరీలోకి వెళ్దాం. అసలు ఈ యూటర్న్ సంబంధించిన అంశంలో జనమంతా ఒక షాక్‌లో ఉన్నారు. మీలాంటి అనలిస్టులు గతంలో కూడా డిమాండ్ చేశారు కులగణన అవును. చేయాలని. అవును. ఇదే బీజేపీని. మరి ఇప్పుడు హ్యాపీయా కులగణనకి? కులగణనని బీజేపీ చేయటాన్ని మనం స్వాగతించాలి ఇప్పటికైనా. హ్మ్. ఎందుకు అంటే బీజేపీ వాస్తవంగా హిందువుల ఎజెండాను మోస్తున్నానని ఇన్ని రోజులు నమ్మబలికింది. హ్మ్. కానీ కులగణనని వ్యతిరేకించడం ద్వారా ఈ దేశంలోని హిందువులకి తీవ్రమైన ద్రోహం చేసింది ఆర్ఎస్ఎస్ గాని, బీజేపీ గాని. సో 100 సంవత్సరాలకు సంబంధించిన ఎజెండాని ఈరోజు ఒక సాకారం కావటానికి కావాల్సిన ఒక సానుకూలమైన ఫలితాలు ముందుకొచ్చిన సందర్భంలో మనం ఆహ్వానిస్తున్నాం. అయితే ఇక్కడ ఒక డౌట్ కూడా ఉంది. హ్మ్. ఇది చివరిదాకా పోయే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్‌లీ నా ప్రశ్నలో ఉంది అసలు ఇది చివరిదాకా Yes. కొనసాగుతదా సో అని. ఇప్పుడు మోడీ చరిత్ర గాని, బీజేపీ యొక్క అంశాలు చూసినప్పుడు, మోడీ యొక్క యూటర్న్ రాజకీయాలు చూసినప్పుడు హ్మ్. వాస్తవంగా ఇది ఇష్టం లేని పని, ఆర్ఎస్ఎస్ ఎజెండాకి వ్యతిరేకమైన అంశం. వాళ్ళ రాజకీయ ఎజెండాకు ఎస్. వ్యతిరేకంగా. హ్మ్. కాబట్టి ఇందులో రాజకీయ కోణం అనేది ఎక్కువ ఉంది తప్ప Hmm. ఇక్కడ నిజంగా ఈ దేశంలోని హిందువులకి లేదా ఈ దేశంలోని వెనకబడిన వర్గాలకి Hmm. కులగణన చేయడం ద్వారా లాభం జరిగిద్దనే కాన్సెప్ట్ బీజేపీలో కనిపించట్లే. కాబట్టి సీక్రెట్ ఎజెండాలు Hmm. దీని వెనక ఉన్నాయి. Hmm. వాస్తవంగా నరేంద్ర మోడీ యూటర్న్ తీసుకున్న అంటేనే ఎవడో గొంతు కోయటానికి తీసుకున్న నిర్ణయంగా చూడాల్సిన అవసరం ఉంది. Hmm. సో ఈ దేశంలో ఈ కులగణనకి సంబంధించిన ఈ తీసుకుంటామనే నిర్ణయం ఏతుందో ఇదొక మరొక స్ట్రైక్ లెక్క. వాస్తవంగా మీడియాలో మాస్టర్ స్ట్రోక్ మాస్టర్ ఇచ్చిండు. స్ట్రోక్ అన్నా. మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిండు, Hmm. ఇది ఒక పెద్ద విప్లవాత్మకమైన నిర్ణయం అని బీజేపీని పొగొట్టడానికి ఒక తీవ్ర ప్రయత్నం జరుగుతుంది. Hmm. నేషనల్ మీడియా ఇంకా ఇక భక్తి హిందీ మీడియా అనొచ్చు, Yes, నేషనల్ మీడియా. హిందీ మీడియానే Hmm. ఈ భక్తి బృందాలు అసలు నరేంద్ర మోడీకి జపాలు భజనలు విపరీతంగా చేస్తున్నాయి. Hmm. కానీ వాస్తవం ఏంటి? Hmm. ఎవరు తీసుకొచ్చారు? Hmm. ఎక్కడన్నా బీజేపీ ఇప్పటిదాకా ఏదైనా సందర్భంలో కులగన్నే సపోర్ట్ చేసిందా? ఇప్పుడే ఎందుకు సపోర్ట్ చేసింది? Hmm. దీని వెనక ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా ఒక కారణం. Hmm. ఏదైతే పహల్గాం సంబంధించిన దాడి నేపథ్యంలో దాని మీద రీసెంట్ గా ఇది మోడీ వైఫల్యం అనేది సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ మొన్న రివ్యూ జరిగింది. రివ్యూలో డైరెక్ట్ హోమ్ మినిస్టరే ఈ మన వైఫల్యం లేకపోతే ఈడు ఎందుకు కూర్చొని మాట్లాడుకునేమని డైరెక్ట్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? Hmm. సెంట్రల్ ఇంటెలిజెన్స్ వైఫల్యం అని హోమ్ మినిస్టర్ అంగీకరించిన తర్వాత ఆ ఇష్యూని పక్కదారి పట్టించడం కోసం సడన్ గా దీన్ని తీసుకొచ్చి ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్తున్నారు. Hmm. ఇది మాస్టర్ స్ట్రోక్ ఏం కాదు, Hmm. ఇది ఖచ్చితంగా మోడీకి ఎలక్షన్ స్ట్రోక్ గా మారింది. అయితే ఆ విషయాలు మాట్లాడుకుందాం. Yes. అసలు కులగణనకు సంబంధించిన ఎజెండా ఈ 2011లో వచ్చిందా, 24లో, 25 ఎప్పుడు మాట్లాడుకుంటున్నది కాదు. ఒక దాదాపు 71 1871 ప్రారంభమైంది. సెన్సెస్ సంబంధించిన అంశాల నుంచి మనం మాట్లాడుకోవాలి. ఒకసారి దీని హిస్టరీ, సెన్సెస్ హిస్టరీ, కులగణన హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎప్పుడు ప్రారంభమైంది, ఎట్లా దానికి సంబంధించిన మొదలైంది? వాస్తవంగా ఈ ప్రపంచంలో జనాభా లెక్కలు అనేది స్టార్ట్ అయిన సందర్భంలో ఇండియాలో కూడా బ్రిటిష్ రూలింగ్ లోనే ఫస్ట్ మనకి ఈ జనాభా లెక్కలు ప్రారంభమైనాయి. అయితే 1871లో దీని మీద ఒక ట్రయల్ రన్ నడిచినా గానీ 1881 నుంచి ఇవి ప్రారంభమైంది. సో 81 నుండి స్టార్ట్ చేస్తే వరుసగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ జనాభా లెక్కలు తీసేవాళ్ళు. కానీ 1931 అనేది మొత్తం భారతదేశానికి ఒక ఇంపార్టెంట్ అంశం. అప్పుడే ఈ కులాల్లో జనాభా లెక్కలతో పాటు అంటే ఎంతమంది ప్రజలు ఉన్నారు, స్త్రీలు పురుషులు, వీటికి సంబంధించిన లెక్కలతో పాటు ఏ క్యాస్ట్ ప్రజలు ఎంతమంది ఉన్నారు అనేది లెక్కలు తీయటం స్టార్ట్ అయింది. దాన్నే కులగణన అంటాం. జనగణన వేరు, కులగణన. వాస్తవంగా జనగణన అంటే ఎంతమంది జనాభా ఉన్నారో లెక్కించడమే. కానీ జనాభా లెక్కలతో పాటు కులగణన అనేది కూడా లింకు చేస్తూ 1931లోనే ఇది ఒక ప్రారంభంలోకి రావటం అనేది జరిగింది. ఒక విచిత్రం ఏందండి, ఇంత విశాల భారతదేశ స్వతంత్రము వచ్చిన తర్వాత కూడా ఇప్పటిదాకా మళ్ళీ కులగణన జరగలేదు. 1931లో జరిగిన కులగణనని బేసిక్ చేసుకుని ఇప్పటిదాకా రిజర్వేషన్ నిర్ణయాలు గాని, ఇప్పటిదాకా సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలు చుట్టే ఇప్పుడు తిరుగుతుంది. దాదాపు 90 ఏళ్ళ 95 ఏళ్ళ దాదాపు. కాబట్టి దాని తర్వాత వాస్తవంగా కులగణనకు సంబంధించి కాదు, జనగణన కూడా ఎప్పుడు ఆగలే. 10 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. ఈవెన్ 1931లో స్టార్ట్ అయిన తర్వాత బ్రిటిష్ రోల్లో 1941లో రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు కూడా జనగణన జరిగింది. జనాభా లెక్కలు ఆగలే. కానీ మోడీ వచ్చినాక ఏం చేసిండు? వాస్తవంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సింది మొన్న 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు ఇప్పటిదాకా జరగలే.
కోవిడ్ వచ్చింది కోవిడ్ అని చెప్తున్నారు. వాస్తవం కోవిడ్ వస్తే మొత్తం ప్రజలు గుమ్మికూడదు కదా, గుమ్మి కూడకూడదు వాస్తవంగా. దానికోసమే ఇది ఆపేరే చెప్పారు. కానీ ఎలక్షన్స్ జరిగినాయి, కుంభమేళాలు జరిగినాయి, చాలా దేశాల్లో కూడా జరిగినాయి, మన రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ బేస్ చేశారు, చాలా ఈవెంట్లు కూడా జరిగినాయి. జనాభా లెక్కలు తీయడానికి ఏంటి అడ్డంకి? అడ్డంకి వాస్తవంగా ఏంటంటే ఈ దేశంలో జనాభా లెక్కలు తీస్తే కులగణన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో సరైన జనాభా లెక్కలు అనేది దేశానికి ఉంటే, అంటే 2021 జనాభా లెక్కల కంటే ముందు కులగణన డిమాండ్ పార్లమెంట్ కూడా షేక్ చేసింది, చాలా షేక్ చేసింది. వాస్తవంగా కులగణన అప్పుడు జరిగిన తర్వాత ఇండియాలో ఫస్ట్ స్వతంత్రం వచ్చిన తర్వాత 1948లో ఒక చట్టం వచ్చింది. ఏది జనాభా లెక్కల చట్టం అనేది మనం అప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత చేసుకున్నాం. దాని తర్వాత 1951లో ఫస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో ఈ జనాభా లెక్కలు స్టార్ట్ అయింది. ఆ 51 నుంచి మొదలు పెడితే జనాభా లెక్కలు ఇప్పటిదాకా నడుస్తూ వచ్చినాయి. ఒక మోడీ హయాంలో మాత్రమే జనాభా లెక్కలు ఆగిపోయింది. దీని వెనక కుట్ర ఏంటి అంటే, జనాభా లెక్కలు తీస్తే ఏ రాష్ట్ర జనాభా ఎంతమంది అని తెలిస్తే ఫండ్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అదే సందర్భంలో ఈ సామాజిక న్యాయమైన డిమాండ్లకు ఒక డేటా ఆధారం వస్తుంది. కాబట్టి ఒక కుట్రపూరితంగానే జనాభా లెక్కలను కూడా నరేంద్ర మోడీ తొక్కిపడుతూ వచ్చింది అనేది ఒక ఉంది. అయితే మన దేశంలో కులగణన డిమాండ్ అనేది దాని తర్వాత ప్రధానంగా మండల్ కమిషన్ ఇష్యూ